వాచ్మెన్, ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి సార్? భగవాన్ దాస్ గారు పంపించారు. నేను ఆయన ఫ్రెండ్ శ్రీధర్ని. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ గురించి మా అయ్యగారు చెప్పారు సార్. కీస్ తీసుకొస్తాను సార్. ఓకే. రండి సార్. వెళ్ళండి సార్. వాచ్మెన్ సార్ నీ పేరేంటి? రంగా సార్. రంగా సార్ నేను ఇక్కడ వారం రోజులు ఉంటానయ్యా. ఇంటి పని వంట పని చేయడానికి ఎవరైనా పని మనిషి ఉంటే చూడు, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తానులే. ఎవరో ఎందుకయ్యా, ఇంటి పనికైతే మా ఆవిడ ఉంది. మరి వంటకి? మా ఆవిడ వంటలు కూడా బాగానే చేస్తుంది సార్. నాకు భోజనం కావాలంతే. ఎవరు చేశారన్నది అనవసరం రంగా. బయట హోటల్ కంటే మనవాళ్ళు చేయడం బెటర్ కదా. అది బయటికి వెళ్ళిందండి, రాగానే పంపిస్తాను. ఒక్క నిమిషం రంగా. సార్ ఇదిగో. సార్ వద్దు సార్. ఇది ఉంచు. సార్ వద్దు సార్. పర్లేదు ఉంచు. నాకు బాగా ఆకలేస్తోంది, త్వరగా వంట చేయించి తీసుకురా. మా ఆవిడ రాగానే వేడివేడి అన్నం పంపిస్తాను సార్. మీరు వెళ్ళండి సార్. ఓకే, మీరు వెళ్ళి ఫ్రెష్ త్వరగా పంపించు. బ్యాగ్ కదిరింది. ఫేస్ ఎలా ఉంటుందో. బ్యూటిఫుల్. సార్, మీరు? నేను వాచ్మెన్ భార్యని. నా పేరు నీలవేణి. నైస్ నేమ్. రండి సార్, భోంచెద్దురు గాని. ఏం తెచ్చావు? వేడి వేడి రైస్. ఇదేంటిది? వావ్, సూపర్. చేపల పులుసు చాలా తొందరగా చేసావే. నిన్ను ఓ మాట్లాడుతా, నిజం చెప్తావా? చెప్పండి సార్. నువ్వు నిజంగా వాచ్మెన్ భార్యవేనా? అవును సార్. కాదు, ఖచ్చితంగా కాదు. మరి నేనెవరిని సార్? దివి నుండి భువికి దిగొచ్చిన అప్సరసలా ఉన్నావు నువ్వు. పెద్దగా కష్టపడకుండానే వర్కౌట్ అయ్యేలా ఉంది. సార్, భోంచేసేది ఏమైనా ఉందా లేదా ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? కడుపు నిండిపోయింది. అదేంటి, మీరు బాగా ఆకలిగా ఉన్నారని మా ఆయన చెప్పాడు. నిన్ను చూశాక కడుపు నిండిపోయింది. పిచ్చెక్కిస్తోంది. ఎలాగైనా నీల నా ఒళ్ళో వాలాలి. సార్, ఎవరి కోసం సార్? మేడం కా? కాదు, నీకే. నాకా? బాగుంది సార్. నీళ్ళు ఒక్కసారి నీళ్ళు. మా ఆయన వస్తాడు సార్. రాడు.
నేను పని మీద బయటికి పంపించాను. ఓ 2 గంటల వరకు తను రాడు. నువ్వేం భయపడకు. సార్ నేను తను బయటికి పంపించాను.